ప్రభునందు ప్రేమైనటువంటి వాళ్ళారా, ఈ ఉదయకాలం అన్న కార్యక్రమాలకు మరలా మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోని ధ్యానాలు మనం కొనసాగిస్తూ ఉన్నాం. కాకపోతే ఇది అత్యంత ప్రాముఖ్యమైనటువంటి అంశం కనుక దాటి వెళ్ళడానికి వీలు కాలైనటువంటి పరిస్థితి. చాలాసార్లు ప్రయత్నించాను, ఇవన్నీ కూడా ఒక మాటలో చెప్తే సరిపోతుంది కదా అనేసి. కానీ ప్రతిరోజు కూడా దేవుడు నాకు ఇచ్చేటటువంటి తలపులను మీతో పంచుకోవాలనే ఆశ అపరిమితంగా ఉన్నటువంటి కారణం చేత మరల అదే అంశం మీద వివిధ కోణాల్లో ధ్యానించడానికి పరిశుద్ధ ఆత్మదేవుడు సహాయం చేస్తున్నందుకు దేవునికి నేను వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. నిన్నటి వరకు మనం ధ్యానించినటువంటి ధ్యానాల్లో నరకాన్ని గూర్చి మాట్లాడుకున్నాం. నరకాన్ని గూర్చినటువంటి భిన్నమైనటువంటి బోధనలు లేకుంటే వాదనలు ఎలాగున్నాయో కూడా నిన్నటి రోజున చూసాం. ఈ రోజున ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు 2 ప్రాముఖ్యమైనటువంటి మాటలు మత్తయి వార్తలో ఒకటి, అలాగే మార్క్స్ వార్తలో ఒకటి, ఆయన చెప్పినటువంటి మాటలను తీసుకొని మనము నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఎక్కువగా పరలోక రాజ్యపు ఉపమానాలు కనిపిస్తాయి. పరలోక రాజ్య సంబంధానికి కలిగి ఉన్నటువంటి ఉపమానాలు అక్కడ రాస్తాడు. అయితే ఈ రోజున ఈ మాట చదువుతున్నప్పుడు కాస్త ఆశ్చర్యం అనిపించింది. చూడండి, పరలోక రాజ్యాన్ని గురించి నరకము దగ్గర చెప్పడం ఏంటని ఆశ్చర్యపోవచ్చును కూడా మీరు. కానీ నేర్చుకోవడానికి ఇది కూడా ఒక మనకు ఐ ఓపెనింగ్ లాగా ఉంటుందని నేను నమ్ముతూ ఉన్నాను. 44 వచనం 13:44. పరలోక రాజ్యము పొలములో దాచబడిన ధనమును పోలి ఉన్నది. ఒక మనుషుడు దాన్ని కనుకొని దాచిపెట్టి అది దొరికిన సంతోషంతో వెళ్ళి తనకు కలిగినదంతయు అమ్మి ఆ పొలమును కొనాను. పరలోక రాజ్యాన్ని కూర్చున్నటువంటి ఒక ఉపమానంలో ప్రభు మాట్లాడుతున్నాడు. దాచబడినటువంటి ధనము అంటాడు. దాన్ని పొందుకోవడం కొరకు లేకుంటే దాన్ని సంపాదించుకోవటం కొరకు ఈ వ్యక్తి చేసినటువంటి పని ఏంటంటే తనకున్నదంతా కూడా కోల్పోవడానికి ఇష్టపడ్డాడు. విచారం అనిపిస్తుందా లేకుంటే సంతోషం అనిపిస్తుందా? దాచబడినటువంటి ధనాన్ని పొందుకోవాలి అని అంటే అంతగా కోల్పోవాలా కదండి? ఆశ్చర్యం అనిపించే మాట ఇది. అలాగే 46వ వచనం చూడండి. పరలోక రాజ్యము మంచి ముత్యమును కొన వెతుకుచున్న వర్తకుని పోలి ఉన్నది. అతడు అమూల్యమైన ఒక ముత్యము కనుగొని పోయి తనకు కలిగినదంతయు అమ్మి దాన్ని కొనెను. పొలములో దాచబడినటువంటి ధనాన్ని పొందుకోవడం కొరకు తన ఆస్తి అంతా అమ్మేశాడు. అమూల్యమైనటువంటి ముత్యము కొరకు తనకు కలిగినదంతా, ఇంకేం లేదనమాట. ఈజ్ ఎంప్టీడ్ కదా. కలిగిందంటే తనకున్నటువంటి ఆస్తి, ఐశ్వర్యము, ధనము. ఎందుకంటే ఆ ముత్యం యొక్క విలువ ఎవరు చెప్పజాలన్నటువంటిది. ఇక్కడ ఒక మాట అనిపిస్తూ ఉంది. ఒకసారి అనగా ఇది మీరు కూడా విన్నటువంటి కథ ఉండొచ్చు, కాకపోతే మనకు ఇక్కడ సూటబుల్ అని నేను నమ్ముతూ ఉన్నాను. ఒక పెద్ద ఆయన తన యొక్క కుమారునికి ఒక వాచ్ ఇచ్చి దాన్ని అమ్ముకురమ్మన్నాడు. అమ్మేయమన్నాడు. వచ్చిన ధనాన్ని తీసుకురమ్మన్నాడు. ప్రత్యేకత ఏంటంటే ఆ వాచ్ పని చేయట్లేదు. ముందుగా ఒక రిపేర్ షాప్కి వెళ్ళి దాన్ని చూపించాయా, ఇది మరి నేను అమ్ముతూ ఉన్నాను తీసుకుంటామంటే దాన్ని చూసిన వెంటనే నాకు అక్కర్లేదని పంపించేస్తారు. ఇలాగా చాలామంది వ్యక్తులను కలుసుకుంటాడు. అందరూ కూడా అక్కర్లేదు లేకుంటే దాని విలువ తక్కువ చెప్పడం ఇలా జరిగిపోతుంది. చివరికి ఏమవుతుందంటే ఒక మంచి వాచ్ షాప్లోనికి వెళ్ళి అక్కడికి వెళ్ళి వాచ్ని చూపిస్తాడు.
చూపించిన తర్వాత అతడు అంటాడు, అయ్యా దీనికి నేను వెల కట్టలేను అంటాడు. దీన్ని నేను కొనడానికి నా చేత కాదు అంటాడు. ఏంటి దీని ప్రత్యేకత అంటే, ఇది చాలా ప్రత్యేకమైనటువంటిది. కేవలము దీన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎంతో ధనవంతుడు అయితే తప్ప దీన్ని పొందుకోలేడు. మరి ఈరోజు ఇది మీ చేతికి ఎలాగొచ్చిందో నాకు తెలియదు, కానీ దీని వెల మాత్రం అమూల్యమని చెప్పాడట. తిరిగి ఇంటికి వచ్చాడు. వచ్చి తండ్రితో అంటాడు, నాన్న నేను ఫలానా చోటుకి వెళ్ళాను, ఒక్కొక్క చోట ఒక్కొక్క రీతిగా స్పందన కలిగింది. చివరికి ఒక వ్యక్తి దగ్గరికి వెళ్తే ఆయన అంటాడు, దీని యొక్క వెల నా దగ్గర చెల్లించడానికి ఉన్నటువంటి మొత్తం సరిపోదంటాడు అన్నాడు. వాస్తవమే కదా, అమూల్యమైనటువంటిది అనమాట. దాని అర్థమే అమూల్యమైనటువంటిది. దాని విలువను ఎవరు కూడా లెక్క కట్టలేనటువంటిది. ఎందుకు పరలోక రాజ్యం అమూల్యమైనటువంటిదిగా ప్రభు ఇక్కడ వర్ణిస్తున్నాడు. లేకుంటే మనకున్నదంతా కూడా పోగొట్టుకున్నా కూడా, అంతా వదిలేసినా కూడా దాన్ని పొందుకోవడం గొప్ప భాగ్యం అనేటువంటి తలంపుతో ప్రభు మాట్లాడుతున్నాడంటే దాని విలువను గురించి మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ప్రభుని గురించి ఒక మాట ఉంది కదా, ఆయన పరలోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక తను తాను రిక్తునిగా చేసుకొని తన మహిమను వదిలి ఆయన ఈ లోకానికి వచ్చాడు. ఈ ఎంప్టీడ్ హిమ్సెల్ఫ్, సమస్తాన్ని వదిలేశాడు. మనలాగా మన కొరకు, మన జీవితాలకు రక్షణ అందించటానికి. ఈ గొప్ప సత్యం మనకు అర్థమైతే నరకం ఏంటో మనకు సులభంగా అర్థమవుతుందండి. ఇది మనం మర్చిపోతాం. యేసుక్రీస్తు లోకానికి వచ్చాడు, పండుగ చేసుకుంటాం, వేడుక చేసుకుంటాం, సంతోషిస్తాం, ఆనందిస్తాం, కొత్త బట్టలు వేసుకుంటాం, ఇవన్నీ సరిపోతున్నాయి. ఇక్కడ మనకు బోధపడింది ఏంటో తెలుసా? క్రిస్మస్ అనే పదంలో మనం నేర్చుకున్నటువంటిది ఏంటంటే పండుగ చేసుకోవడం, వేడుక చేసుకోవడం, కేకులు పంచుకోవడం, బట్టలు పంచుకోవడం, వస్తువులు పంచడం, ఇదే. కానీ వాస్తవం ఏంటంటే ఆయన పరలోకాన్ని విడిచిపెట్టి రావటము, పరలోకం యొక్క మహిమ మనకు ఆయన చూపించలేదు. కానీ పరలోకం విడిచిపెట్టి వచ్చినప్పుడు ఆయన యొక్క రీతిని మనం గమనిస్తే హీ వాజ్ జస్ట్ లైక్ యూ అండ్ మీ. నీలా నాలా ఉన్నాడు. అది గమనించండి. అత్యంత విలువైన సింహాసనం మీద ఆసీనుడైనటువంటి వాడు సమస్తాన్ని విడిచిపెట్టేసి నీ కొరకు నా కొరకు తను రిక్తునిగా చేసుకొని ఇక్కడికి వచ్చాడు అంటే ఆ సింహాసనాన్ని కూర్చున్నటువంటి వర్ణన కానీ, ఆ పరలోకాన్ని కూర్చున్నటువంటి వర్ణన కానీ చెప్పగలిగినటువంటి సామర్థ్యత ఎవరికి ఉందంటే కేవలం ఆయనకు ఉంది కదండి. ఆయన మాత్రమే చెప్పగలడు. కాబట్టి ఆయనే చెప్తున్నాడు, పరలోక రాజ్యము ఒక వ్యక్తి తనకున్నదంతా పోగొట్టుకున్నా కూడా పొందుకునేటువంటి గొప్ప విలువైనటువంటి అంశం అదే అంటాడు. అది ప్రక్కన పెడదాం. మరలా మార్క్స్ వార్త 9వ అధ్యాయంలోకి వద్దాం. ఇదే ప్రభు పలికినటువంటి మాటలు. అదే అందుకొరకని అక్కడ ప్రభు మాట్లాడినటువంటి దానికి, ఇక్కడ ప్రభు మాట్లాడినటువంటి దానికి ఉన్నటువంటి తేడాను మనం గుర్తించగలిగితే నిజంగా మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం చాలా గొప్పది అనిపిస్తుంది. ఇక్కడ చదువుతున్నాను, గమనించండి. 9వ అధ్యాయము మార్క్స్ వార్త 43వ వచనం. నీ చేయి నిన్ను అభ్యంతరపరచిన ఎడల దాన్ని నరికివేయము. నీవు 2 చేతులు కలిగి నరకంలో ఆరని అగ్నిలో పోవుట కంటే అంగహీనుడిపై జీవంలో ప్రవేశించుట మేలు. 2వది, పాదము నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని నరికివేయము. 2 పాదాలు కలిగి నరకంలో పడవేయబడుట కంటే కుంటివాడవై నిత్యజీవంలో ప్రవేశించుట మేలు. 3వది 47వ వచనంలో, నీ కన్ను నిన్ను అభ్యంతరపరిచిన ఎడల దాన్ని తీసి పారవేయము. 2 కన్నులు కలిగి నరకంలో పడవేయబడుట కంటే ఒంటి కన్ను కలిగి దేవుని రాజ్యంలో ప్రవేశించుట మేలు. 3 విషయాలు చెప్పాడు ఇక్కడ. చేయి చెప్పాడు, కాళ్ళను గురించి చెప్పాడు, కన్నును గురించి చెప్పాడు. కన్ను ఏం చేస్తుందంటే ప్రధాన్ని చూస్తుంది కదా, చెయ్యి ప్రతి పనిని చేస్తుంది, కాళ్ళు ప్రతి చోటికి వెళ్తుంది. ఈ 3 గురించి చెప్పాడు. అయితే ఇక్కడ మనం గమనించాల్సినటువంటిది ఏంటంటే ఇవి కలిగి నరకంలో ప్రవేశించడం కంటే కదండి,
ఇక్కడ మనకు మరలా ఏదైనా తోటలోకి వెళ్ళాలి. ఒక మాట చదువుతాం చూడండి, ఎందుకు ఆ మాటలు మాట్లాడాడో ఇక్కడ ఈ మాట చదివితే బోధపడుతుంది. ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. ఆ స్త్రీ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది. కన్నే కదా మన జీవితాలను దేవుని నుంచి దూరం చేసేది. తర్వాత ఏం చేసింది? వివేకమిచ్చు రమ్యమైనది అయి ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములను కొన్ని తీసుకొని, దేంతో తీసుకుంటారు? చేతులతో కదా, తన భర్తకు ఇచ్చెను. మరలా ఈ మాట గమనించండి. ఇక్కడ ఏది కనిపిస్తుందంటే, దేవుని యొక్క స్వరం విన్నప్పుడు యెహోవా ఎదుటికి రాకుండా తోట చెట్ల మధ్యను దాగు కొనక, అభ్యంతరపరిచేటటువంటి కన్ను, మన చేతులతో చేసేటటువంటి క్రియ, దేవుని యొక్క సన్నిధికి రాకుండా దూరంగా తీసుకొని వెళ్ళేటటువంటి పాదాలు, ఇవేం చేస్తాయంటే మనల్ని దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించకుండా నిత్య నరకంలో పడవేయబడటానికి కారకాలుగా మార్చబడతాయి అంటాడు. ఇక్కడ మనము లిటరల్ సెన్స్లో కాకుండా ఆత్మీయ అర్థంతో తీసుకుంటే అది మనకు బోధపడుతుంది. ఇది గ్రహించటానికి కాస్త మనం సమయాన్ని వెచ్చించవలసినటువంటి వారమైన. ఏముంది నరకంలో అంటే మత్తయి సువార్త 13వ అధ్యాయంలో గమనించండి. మత్తయి సువార్త 13వ అధ్యాయంలో ఇక్కడ రాస్తాడు. ఏమని రాస్తున్నాడు? స్పష్టమైనటువంటి రీతిలో పరలోక రాజ్యాన్ని గురించి చెప్పిన తర్వాత ఆ పరలోక రాజ్యపు విషయాలన్నీ కూడా మాట్లాడి 50వ వచనంలో, వీరిని అగ్నిగుండంలో పడవేతురు, యుగ సమాప్తి యందు దేవదూతలు వచ్చి నీతిమంతుల్లో నుండి దుష్టులను వేరుపరచి అగ్నిగుండంలో పడవేతురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండును. లూకా సువార్త 13వ అధ్యాయం చదువుతున్నాం చూడండి. ఇక్కడ లూకా సువార్త 13వ అధ్యాయము 27, 28 వచనాలు. అప్పుడు ఆయన, మీరు ఎక్కడి వారో మిమ్మల్ని ఎరగనని మీతో చెప్పుచున్నాను, అక్రమం చేయి వారందరూ నా ఎదురు నుండి తొలగిపోండి అని చెప్పాను. అబ్రహాము, ఇస్సాకు, యాకోబు సకల ప్రవక్తలు దేవుని రాజ్యంలో ఉండుటయు మీరు వెలపలికి త్రోయబడుటయు మీరు చూసినప్పుడు మీరు ఏడ్చుచు పండ్లు కొరుకుదురు. మరలా ఎరగనటువంటి వారు, అక్రమం చేయవారు అని మాట్లాడినప్పుడు ప్రకటన గ్రంథంలోనికి వస్తే, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుతున్నాను. ప్రకటన 14, 10వ వచనం. ఇక్కడ చెప్పబడినటువంటి మాట చాలా బాగుంటుంది. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో పోయబడిన దేవుని కోపమును మద్యమును వాడు త్రాగును, పరిశుద్ధ దూతలెదుట గొర్రెపిల్లెదుట అగ్ని గంధకముల చేత వారు బాధింపబడుదురు. వారు బాధ సంబంధమైన పొగ యుగ యుగములు లేచును. వీరెవరంటే ఆ క్రూర మృగమునకు దాని ప్రతిమకు నమస్కారం చేయువారును, దాని పేరు గల ముద్ర ఎవడైనను కొనినవాడును రాత్రింబగలు నెమ్మది లేని వారై ఉందరు. ఇక్కడ గమనిస్తే మరొక మాట కూడా మనం చదువుకోవాలి. 16వ అధ్యాయంలో రండి, 10, 11 వచనాలు. ఇక్కడ ఏం రాయబడిందంటే, ఈ 10, 11 వచనాల్లో దానికి ఫైనల్ డెస్టినీ రాస్తాడు. 11వ వచనం, తమకు కలిగిన వేదనలను బట్టి పుండ్లను బట్టి పరలోకమందున దేవుని దూషించిరి గాని తమ క్రియలు మాని మారు మనసు పొందిన వారు కారు. యేసుప్రభు ఏమని బోధించాడండి? మార్క్స్ వార్త మొదటి నుంచి మనం ధ్యానం చేస్తున్నాం. మారు మనసు పొంది పశ్చాత్తాపమునంది మీరేం చేయాలి? ప్రభు దగ్గరికి రావాలి. అదే మాట రిపీట్ అవుతుంది ఇక్కడ.
మారు మనసు అనేటటువంటిది జీవితంలో లేకపోతే నువ్వు ఎంత భక్తిపరుడవైనా, ఎంత దాన ధర్మాలు చేసేటటువంటి వాడవైనా, ఎంత పేదల పట్ల మంచి తత్వం కలిగినటువంటి వాడవైనా, నువ్వేమవుతావు? నిత్య నరకాగ్నిగుండంలో పడవేయబడతావు. అది ప్రభు చెప్పిన మాట, నా మాట కాదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, పశ్చాత్తాపమే మన జీవితాలకు పరలోక రాజ్యాన్ని సంప్రాప్తింపచేస్తూ ఉంది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు ధ్యానిస్తూ ఉన్నప్పుడు పరలోక రాజ్యాన్ని పొందుకోవడానికి, లేకుంటే పరలోక రాజ్యాన్ని సంపాదించుకోవడానికి నువ్వు అన్నీ కోల్పోయినా పర్వాలేదు, అది మంచిదంటాడు. నిత్య నరకాన్ని కోల్పోవడానికి నీ శరీరంలోని అవయవాలు కోల్పోయినా పర్వాలేదు, కానీ నిత్య రాజ్యంలో చేరడానికి అది నీకు యోగ్యతను కలుగజేస్తుంది. ఒకటేమో సంపాదించుకున్నటువంటి పరలోక రాజ్యాన్ని దక్కించుకోవడానికి సమస్తాన్ని కోల్పోవాలి. రెండవది, పరలోక రాజ్యాన్ని సంపాదించుకునే త్రోవలో నిన్ను ఆటంకపరిచేది కోల్పోవాలి. ఆటంకపరిచేవి ఏంటి? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మన జీవితాల్లో ప్రయోజనకరమని నేను నమ్ముతూ ఉన్నాను. ప్రార్థించండి. ప్రభు యొక్క కృప మీకు తోడుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. పరలోక రాజ్య సత్యాలు మన జీవితాలకు ప్రయోజనకరంగా, నిత్యరాజ్య వారసులంగా మనం అవడానికి కృప చూపించాలని కోరుకుంటూ ఈ మాటలు ముగిస్తున్నాను. ఆమేన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ దేవుని యొక్క కృప, సన్నిధి, సమాధానము నిరంతరం మనకు తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ మాటలు మన జీవితాలకు ప్రయోజనకరమైన నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ వాక్యపు లోతుల్లోనికి వెళ్ళి పరిశుద్ధాత్మ దేవుడు మీకు బోధించేటటువంటి సత్యాలను గ్రహిస్తూ ప్రభు కొరకు నిజ సాక్షులుగా ఉండాలని కోరుతూ ఉన్నాను. అలాగే ఈరోజు జన్మదినము, వివాహ దినం జరిగించుకుంటున్నటువంటి బిడ్డలందరినీ కూడా ప్రభునామంలో దీవిస్తూ వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. ప్రభు కృప మీకు తోడుగా ఉండును గాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.